17 తర్వాత నుంచి మరి ఆయన పీలుస్తాడా మాటలు? ఇక పేల్చుతున్నాడు ఆయన. పాపం మాటలు ఏరో తక్కువ చేశాడు. మాటలు నమ్మి ఇదంతా మేము ఊగిపోయాము, ఇప్పుడేమో మీరు తగ్గించుకున్నారని కదా ఆయన మీద ఫిర్యాదు. మళ్ళీ వారాహి ఎక్కుతాడు అనేది ఇప్పుడు చూడాలి. ఇంక మనం మళ్ళీ వారాహి ఉండదేమో సార్, ఉండకపోవచ్చు టైం లేదు కదా, ఎన్నికల టైంలో అది కుదరదు కాబట్టి అని. అంటే కొన్ని చోట్ల చూపించకపోతే దాని మీద అంత ఖర్చు అంత శ్రమ. అది అంటే మొన్న హెలికాప్టర్లో వెళ్ళాడు కదా ఈయన భీమవరం. అవునవును, చాలా దగ్గర ఉన్న అంటే అట్లా కదా ఎన్టీఆర్ అలా చేసేవాడు. ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి చైతన్య రథం ఎక్కడం. ఇప్పుడు చాలా చోట్ల ఒక 4-5 చోట్ల విమానాశ్రయాలు ఉంటాయి కాబట్టి ఆ దగ్గరికి వెళ్ళి చేయటం. హెలిప్యాడ్లు కూడా చూడాలి మరి, ఎలా అయినా చేయొచ్చు. అంటే ఆయన ఒకటి కదా, నేను నడిస్తే దగ్గరగా వెళ్తే క్రౌడ్ మేనేజ్మెంట్ కష్టం అని చెప్తారు కదా, అందువల్ల. సో అయితే ఇప్పుడు అభ్యర్థులు ఈ అంశం అన్నది మీరు చూసింది గతంలో జరిగిన వాటికి ఈ సెలక్షన్ కరెక్టే అంటారా సార్? చంద్రబాబు నాయుడు గారిది ఎంచుకున్న టీం ఇది, ఇందులో చాలా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి అన్నట్లుగా అనిపిస్తున్నాయి. అంటే ఒకటే కొత్త పేర్లే వినిపిస్తాయి మీకు. అదే నాయకత్వం నిలదొక్కుంది. లోకేష్ కొంచెం పట్టుపట్టింది. మేము 5 ఏళ్ల పాటు వెంటాడి ఇవన్నీ జరుగుతుంటే కనబడని వాళ్ళు, వినపడని వాళ్ళు, మాట్లాడని వాళ్ళు వద్దు, వాళ్ళు ఇంకా బతికించలేరు. పార్టీ ఇప్పుడు ఛాలెంజ్ ఎదుర్కొంటుంది కాబట్టి ఇప్పుడు ఫైటర్స్ కావాలి, కాస్త డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి. అన్నీ తెలుగుదేశం అనేది చంద్రబాబు ఎలా తయారు చేశాడంటే, ఢిల్లీ వెళ్ళి మాట్లాడి రావాలని వర్మని పంపించాలంటే టికెట్ కూడా బుక్ చేసి, హోటల్ రూమ్ కూడా బుక్ చేసి మీకు ఇస్తే అప్పుడు మీరు వెళ్తారు. ఈ పద్ధతిలో అది తయారైంది. ఒక ఐచ్ఛికంగా డబ్బున్న వాళ్ళ లేదా వేరే విషయం, అన్నీ బాబు గారే చూసుకుంటారు. ఆయన కూడా నేను చాలా సూపర్ సీఈఓ అనుకునేవాడు కదా, సీఈఓని అన్నీ అరేంజ్ చేస్తానని అలా నడిచింది. ఇంకా ఇప్పుడు ఆయనకు వయసు అయిపోయింది. ఇంకొక ప్రత్యర్థి, బలమైన ప్రత్యర్థి వచ్చాడు. ఆ ప్రత్యర్థి కేంద్రంలో ఉన్న ప్రత్యర్థి మద్దతు ఇస్తున్నాడు. ఆ కేంద్ర ప్రత్యర్థి మన మిత్రస్థాయి మన పక్కన వచ్చి నిలబడుతున్నాడు. మీరు ఊహించండి ఈ సినిమాలో. అది చంద్రబాబు మాటగా తట్టుకుంటాడు ఇంకంతే. సార్ ఇందులో క్రెడిబిలిటీ గ్యాప్ ఒకటి, విశ్వసనీయత సమస్య. సార్ విజయనగరం జిల్లాని శ్రీకాకుళం